హాయ్ యస్ ఈరోజు నేను 20 మినిట్స్లో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఎలాగో చూపించబోతున్నాను. ఈరోజు మన మెనూ వచ్చేసి గ్రీన్ రైస్ ప్రిపరేషన్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఒక కట్ట పాలకూర తీసుకుని దాన్ని పేస్ట్ చేసుకున్నాను. పన్నీర్ తీసుకుని ఒక 100 గ్రామ్స్ దాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 బాయిల్డ్ ఎగ్స్, 4 చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం. నేను ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ మనమైతే కుక్కర్ పెట్టేసుకోవాలి. దాంట్లో ఫస్ట్గా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని దాన్ని రోజ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుని ఇది కూడా రోస్ట్ చేసుకుని నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేసుకుని నెక్స్ట్ పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకుని దీనిలో వాటర్ పోయి కొంచెం పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బ్లడ్ లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ పాలకూర తీసుకున్నాను. కావాలంటే వేరే ఏదైనా గోంగూర లేదంటే చుక్కకూర కావాలంటే వేరే ఆకుకూరలు కావాలంటే అవి కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత పన్నీర్ తురుముకుని పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసి పన్నీర్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది బోన్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అందుకని నేను పన్నీర్ యాడ్ చేసుకున్నాను. ఇన్కేస్ పన్నీర్ లేకపోతే కొంచెం మష్రూమ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ ప్లేస్లో. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని నెక్స్ట్ కారం, చిల్లీస్ తీసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. కారం స్పైసీ బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫైనల్గా నేను బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలియబెట్టుకున్న తర్వాత సో ఫైనల్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మనం ఇందులో బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకునే ఎగ్స్ కూడా మిక్స్ చేసేసుకుని ఎగ్స్కి నాట్లు పెట్టుకుంటే టేస్ట్ అనేది లోపలికి బాగా వెళ్తుంది అన్నమాట. మిక్స్ చేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలియబెట్టేసి ఫైనల్గా కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసి ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ అయితే రప్పించేసుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ గ్రీన్ రైస్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అంటే చాలా హెల్దీ ఇది, ఎందుకంటే దీంట్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఈజీగా తయారైపోతుంది కాబట్టి సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత తీసుకుని చూసుకుందాం. పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. పాలక్ పన్నీర్ రైస్. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఎంతో ఈజీగా పాలకూరతో పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయర్స్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వంటతో మీ ముందుకు వచ్చేస్తాను.